వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. ఫ్రెండ్స్, డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ డివైఓ పోస్టులకు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ నిలిచిపోయింది. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ప్రక్రియను నిలిపివేసినట్లు ఏపీపీఎస్సీ శుక్రవారం ఒక ప్రకటనలో తెలియజేసింది. దీంతో ఈ నెల 24న జరగాల్సిన సర్టిఫికేట్ల పరిశీలన, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ పరీక్ష ఆగిపోయాయి. కాగా మహిళా కోటాపై కొందరు అభ్యర్థులు కోర్టును ఆశ్రయించడంతో దీనిపై హైకోర్టు 2 వారాల స్టేతో స్టేటస్ కో విధించింది. కాగా టౌన్ ప్లానింగ్లో అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టుల తుది ఎంపిక ప్రక్రియను ఏపీపీఎస్సీ చర్యలు ప్రారంభించింది. ఈ నెల 23వ తేదీన సర్టిఫికేట్ల పరిశీలన ప్రక్రియ పూర్తి చేసి 7 పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనుంది. ఇక్కడ మీరు గమనించండి, మొత్తం రిజర్వేషన్ రోస్టర్ విధానంలో తప్పులు తడగ్గా ఈ యొక్క సెలక్షన్ ప్రాసెస్ అని జరిగింది. రిజర్వేషన్ ఎంతైతే కేటాయించారో ఒక కేటగిరీకి అంతకంటే ఎక్కువ మంది అభ్యర్థులు అందులో సెలెక్ట్ అవ్వటం. ఇదే ప్రక్రియ డిఎస్సి 2025లో కూడా జరిగింది. ఇంతకుముందు మనం దాని గురించి డిస్కస్ చేయడం జరిగింది. డిఎస్సి 2025లో కూడా ఆయా కేటగిరీలకు ఇచ్చిన పోస్టుల కంటే కూడా ఆయా కేటగిరీలో సెలెక్ట్ చేసిన అభ్యర్థులు ఎక్కువగా ఉన్నారు. మీరు కావాలని చెక్ చేసుకోవచ్చు. మీరు కావాలని చెక్ చేసుకోండి. ఆయా కేటగిరీలో ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ ఈ కేటగిరీలో ఓసీ కేటగిరీలో ఏవైతే ఒక ఫర్ ఎగ్జాంపుల్ 10 పోస్టులు ఇచ్చారనుకోండి, కేటాయించారు ఒక నోటిఫికేషన్లో, దానికి అక్కడ కొన్ని చోట్ల 10 కంటే ఎక్కువ మందిని ఆ కేటగిరీలో సెలెక్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. మీరు కావాలంటే ఆ యొక్క లిస్టులన్నీ వెరిఫై చేసుకోండి. ఆ సెలక్షన్ లిస్టులు కావచ్చు, లేకపోతే ఆ యొక్క ఆ మెరిట్ లిస్టులు కావచ్చు, ఏవైనా కావచ్చు. మీరు అవి చెక్ చేసుకుంటే మీకు క్లియర్గా ఆ సెలక్షన్ లిస్టులు చూసుకుంటే ఈజీగా అర్థమైపోద్ది. ఒక సబ్జెక్టు తీసుకున్నట్టు ఆ సబ్జెక్టులో ఓసీ కానీ, ఈడబ్ల్యూఎస్ కానీ ఇంకేదైనా కానివ్వండి, ఆయా కేటగిరీకి కేటాయించిన పోస్టుల కంటే కూడా ఎక్కువ మంది అభ్యర్థులు ఆ కేటగిరీ వాళ్ళని సెలెక్ట్ చేయడం జరిగింది. ఇట్లాంటి ప్రక్రియ ఇప్పుడు ఇక్కడ డివైఓ పోస్టులో కూడా జరిగింది. ఈ యొక్క రిజర్వేషన్ ప్రక్రియలో చాలా లోపాలు ఉన్నాయని చెప్పేసి అభ్యర్థులు అంటూ ఉన్నారు. కాబట్టి ఆ విషయమై కోర్టుకు వెళ్ళడంతో అది ప్రూవ్ అయింది. అక్కడ స్టేటస్ కో కూడా విధించడం జరిగింది. ఆ ప్రాసెస్ మొత్తం మీద ఆపేయడం జరిగిందనమాట. ఇదే ప్రాసెస్ ఇదే విధంగా మనకి డిఎస్సి 2025లో కూడా అలాగే జరిగింది. ఇంకో విషయం చెప్పాలి, డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ పోస్టులకు సంబంధించిన సెలక్షను, దానికి సంబంధించిన రోస్టర్ విధానము అంతా కూడా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వారే ఏపీపీఎస్సీకి అందించడం జరిగింది. ఏపీపీఎస్సీ వారు దాన్ని పరిశీలించకుండా, సరిగా దాన్ని పూర్తిగా పరిశీలించకుండా సంథింగ్ ఏదో అదేంటంటే దాన్ని అలాగే తీసుకోవడంతో ఇప్పుడు ఈ తప్పులన్నీ జరిగాయి. కాబట్టి ఒకసారి అభ్యర్థులు గమనించండి. డివైఓ పోస్టుల ప్రక్రియ అనేది ప్రస్తుతానికి ఈ యొక్క సెలక్షన్ ప్రాసెస్ని ఏపీపీఎస్సీ సస్పెండ్ చేస్తున్నట్లు ప్రస్తుతానికి తాత్కాలికంగా ఆ యొక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.